స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత్లోనే కాకుండా అతనికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. శత్రు దేశం పాకిస్తాన్లో కూడా కోహ్లీ అంటే పడిచొచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. ఈ విషయం చాలా సందర్భాల్లో నిరూపితమైంది. అయితే గత 2-3 ఏళ్లు విరాట్ కోహ్లీ నిలకడలేమి ఆటతో సతమతమవుతున్నాడు. పెర్త్ టెస్ట్ సెంచరీ మినహా కోహ్లీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దాంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జట్టులో నుంచి తప్పించాలని డిమాండ్ కూడా వ్యక్తమైంది. ఇక ఈ క్రమంలోనే టీమిండియా ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ అల్టిమేటం జారీ చేసింది. దాంతో సీనియర్ ఆటగాళ్లంతా రంజీ బరిలో నిలిచారు. అయితే మెడనొప్పి గాయంతో గత రంజీ మ్యాచ్ ఆడని కోహ్లీ గురువారం ప్రారంభమైన ఆఖరి లీగ్ రంజీ మ్యాచ్ లో ఢిల్లీ తరపున బరిలోకి దిగాడు. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశవాళీ క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. సౌరాష్ట్రతో ఢిల్లీలో అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు ప్రేక్షకులను అనుమతించడంతో ఇక ఫ్యాన్స్ పోటెత్తారు. ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ప్రవేశం కల్పించడంతో అభిమానులు స్టేడియాన్ని క్యూ కట్టారు. కోహ్లీ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నా అతనిపై అభిమానం మాత్రం ఏం తగ్గలేదని ఈ మ్యాచ్ ద్వారా నిరూపితమైంది. భారీ సంఖ్యలో అభిమానులు హాజరవ్వడంతో అరుణ్ జైట్లీ స్టేడియం బయట క్యూ లైన్ 2 కిలోమీటర్ల మేర దాటింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వీడియోలపై ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. క్రేజ్ గా బాబ్ కోహ్లీ అని, కోహ్లీపై అభిమానం తగ్గేదేలే అని పోస్టర్ పెడుతున్నారు. మరోవైపు స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్ ఆర్సీబీ అని అరుస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. లవ్ యూ కోహ్లీ అనే ప్లకార్డ్స్ ప్రదర్శిస్తున్నారు. కోహ్లీ కోసమే ఈ మ్యాచ్ ను జియో సినిమా ప్రత్యక్ష ప్రసారం చేస్తుండడం విశేషం. ముందుగా ఈ మ్యాచ్ కు లైవ్ లేకపోగా కోహ్లీ బరిలోకి దిగుతుండడంతో అతని క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు జియో సినిమా ముందుకు వచ్చింది.